హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ నరేష్ కుమార్. మనం చేస్తున్న వీడియోస్లో భాగంగా టీవీ సిరీస్ సజెషన్స్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ ద పీపుల్ వర్సెస్ ఓజే సింప్సన్ కేస్ చెప్పుకున్నాం. ఇది ట్రయల్ ఆఫ్ ద సెంచరీ. ఇప్పుడు సెకండ్ టీవీ సిరీస్ సజెషన్లో భాగంగా స్టోలెన్ ద హెస్ట్ ఆఫ్ సెంచరీ గురించి మాట్లాడతాం. ఇది ఎందుకు అంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్లో అంటే, ఇది రియల్ ఇన్సిడెంట్ రాబరీ జాన్ టీవీ సిరీస్. సో నార్మల్గానే రాబరీ అంటే అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఇంత పెద్ద హెస్ట్కి సేఫ్టీ అండ్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఉంటాయి. దాన్ని అధిగమించి ఒక రాబరీ జరిగింది అంటే ఆ టెక్నిక్స్ ఏంటి అని తెలుసుకోవాలి ఉంటుంది అదే అందరికీ. అలాగే ఈ టీవీ సిరీస్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది కూడా డెఫినెట్లీ కొంత క్యూరియాసిటీని కలిగిస్తుంది. అయితే అసలు ఈ ప్లాట్ ఏంటో ఒకసారి చూద్దాం. యాంటీరియర్ డైమండ్ సెంటర్ అని బెల్జియంలో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెన్స్ అంటే, వరల్డ్లో ఉన్న ది బెస్ట్ జంప్ ట్రేడర్స్ అందరూ ఈ బిల్డింగ్లో ఒక చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి. వాటిని రెంట్కి తీసుకొని జంప్ ట్రేడింగ్ చేస్తారు. సో ఏ థీవ్స్కైనా ఇంతకంటే బెటర్ ప్లేస్ ఉంటుందో దొంగతనం చేయడానికి. అయితే ఇంత రిచ్ బిల్డింగ్కి డెఫినెట్లీ ప్రొటెక్టివ్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. సో అవి ఏంటో చూద్దాం. దాన్ని మన థీవ్స్ ఎలా అధిగమించారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఎవరు చేశారు? లియోనార్డో అనే అతను దీనికి ఆర్కిటెక్ట్. ఈజ్ ఫ్రమ్ ఇటలీ. ఈయన 4 మెంబర్స్ గ్యాంగ్ని క్రియేట్ చేశాడు. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్. స్పీడీ అనే అతను ఏంటంటే లాజిస్టిక్స్ చూసుకుంటాడు. ద జీనియస్ అనే అతను అంటే అలారమ్స్ అన్ని మేనేజ్ చేస్తాడు. ద కింగ్స్ ఆఫ్ కీ, ఆయన ఏంటంటే ఎనీ లాక్ని ఎలా అయితే ఛేదించగలగాలో అది చూసుకుంటాడు. ద మాన్స్టర్, ఈయనేమో మజిల్ మ్యాన్. ఇలా డిఫరెంట్ వింగ్స్ని డిఫరెంట్ పీపుల్తో కలిపి ఒక మంచి టీమ్ని క్రియేట్ చేయడం నేను. అయితే ఇందులో ఉన్న ప్రొటెక్టివ్ సేఫ్టీ మెథడ్స్ ఏంటో చూద్దాం. దీంట్లో సీస్మిక్ సెన్సార్స్ ఉంటాయి, అంటే ఎవరైనా మూమెంట్ వస్తే ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఇన్ఫ్రారెడ్ బీమ్స్ ఉంటాయి, అంటే ఎనీ టెంపరేచర్ కానీ ఇంక్రీజ్ అయితే అది ఐడెంటిఫై చేసేస్తుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైనా కానీ డిస్టర్బ్ అయితే అలారం సెటప్ అయిపోతుంది. అలాగే టైమ్ లాక్ క్లాక్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు క్రాక్ ఇట్. అండ్ ఈ బిల్డింగ్కి ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, అంటే చాలా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. దీన్ని మన దొంగలు, వీళ్ళని ద స్కూల్ ఆఫ్ ట్యూరిన్ అని కూడా అంటారు. వీళ్ళని ఎలా ఛేదించారో చూద్దాం. అసలు ఈ లియోనార్డో అనే అతను ఎంత సోషల్ మ్యానిపులేటర్, ఎంత తెలివైన వాడంటే, ఈ దొంగతనం చేయడానికి 2 yearsగా ప్లాన్ చేసుకున్నాడు. అది ఏం చేశాడంటే, ఏదైతే యాంటీరియర్ డైమండ్ సెంటర్ ఉంటుందో అదే బిల్డింగ్లో ఒక ప్లాట్ని రెంట్కి తీసుకున్నాడు. 2 years డైమండ్ ట్రేడ్ చేశాడు. అయితే ఈయన దగ్గర రికల్జిమెంట్ చేసే అంత క్యాపిటల్ ఉందంటే లేదు. ఏం చేశాడు, దెర్ ఈస్ థింగ్ కాల్డ్ మ్యాన్ మేడ్ డైమండ్స్. సో వీటిని తీసుకొచ్చి, వీటిని ఇక్కడ అయితే చెప్పలేము డైమండ్స్ కాదు అనేది, జస్ట్ టెక్నికల్గా లేకపోతే మెషిన్లో ఆటోమేటిక్ చూస్తే తప్పితే మనకు తెలియదు. సో ఈ మ్యాన్ మేడ్ డైమండ్స్ని దాచుకోవాలని చెప్పి లాకర్లోకి తీసుకెళ్ళి వాటిని దాచేవాడు. సో ఈ భాగంలో ఆ వాడికి వెళ్ళేటప్పుడు దారేంటి, ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు, ఏ టైంలో ఉంటారో ఒక రకంగా గమనిస్తూ ఉండేవాడు. దీనికి తోడుగా వాల్ట్ పైన ఒక సీసీటీవీ కెమెరాని అమర్చాడు. దాని స్టోరేజ్ అంతా ఫైర్ ఎక్స్టింగ్విషర్ను స్టోర్ చేసేవాడు. సో దీనివల్ల ఆయనకి కంటిన్యూస్ మానిటరింగ్ అనేది దొరికింది. ఏ గార్డ్స్ వస్తారు, ఏ టైంలో మారుతారు, ఏ ప్లేసెస్లో తిరుగుతారు, బ్లైండ్ స్పాట్స్ ఏంటి, ఇవన్నీ ఒక రకంగా అబ్జర్వ్ చేసుకోగలిగాడు. నెక్స్ట్, సీస్మిక్ సెన్సార్స్ ఉన్నాయి. వాటిని ఆపడం కోసం ఎయిర్ స్ప్రే వాడాడు. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బ్ అవ్వకుండా కోసం కస్టమైజ్డ్ అల్యూమినియం ప్లేట్స్ని క్రియేట్ చేశాడు. అలాగే ఇన్ఫ్రారెడ్ బీమ్స్ ఉన్నాయి కదండి, దాన్ని బ్లాక్ చేయడం కోసం పాలిస్టిరిన్ స్టెల్త్ని వాడాడు. సో దట్ టెంపరేచర్ బయటకు రావు, ఐడెంటిఫై కాదు. ఇన్ని చేసి లాస్ట్ లాకర్ రూమ్లోకి వెళ్ళాక అక్కడ మళ్ళీ టైం బ్లాక్ క్లాక్స్, టైం బేస్డ్ లాక్స్ ఉంటాయి. సో దీనికి 3 digits కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ ముందుగానే తెలుసుకొని కస్టమైజ్డ్ హ్యాండ్మేడ్ మెషిన్స్ని చేయగలిగాడు. అదేంటి అంటే డైరెక్ట్గా ఏ లాకర్ పెడితే ఆ లాకర్ పెడితే ఆ మ్యానిపులేటింగ్ జరుగుతుంది. కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ దాంట్లో ముందుగానే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటారు. సో ఓపెన్ చేయొచ్చు. ఇట్లా ఒకరోజు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళలోకి వెళ్ళారు. లైటింగ్ బయటకు రాకపోవడం ఉన్న కోసం ఒక క్లాత్ కప్పారు వాళ్ళ చుట్టూరు. సో దట్ లోనాలు వర్క్ చేస్తున్న లైటింగ్ బయటకు వెళ్ళలేదు. దొంగతనం అంతా చేశారు. అరౌండ్ 190 లాకర్స్ ఉంటాయి. అందులో 108 బాక్స్ని ఓపెన్ చేయగలిగారు. చేసి అరౌండ్ $500 million వర్త్ ఆఫ్ డైమండ్స్, జ్యువెలరీ, జెమ్స్
గోల్డ్, సిల్వర్, ఇలా హై నెట్ ఏదైతే హై వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయో అన్నీ తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈ డెబ్రిస్ ఏదైతే ఉందో ఈ డెబ్రిస్ని వాళ్ళ ఇంటి పక్కనే పడేశారు. ఇది కాదు దొరకడానికి రీజన్. సో ఏమీ తెలియనట్టు నెక్స్ట్ ఫ్రైడే తను కూడా లాకర్లో తన డైమండ్స్ పెట్టుకున్నాడు కదా, అవేవో కనుక్కుందామని వచ్చాడు యాంటీరామ్ డైమండ్ సెంటర్కి. అయితే తన నైబరు ఇలా చెప్పాడు, మా ఇంటి పక్కన ఇట్లా డెబ్రిస్ పడి ఉంది అని దాన్ని ఇస్తే ఆ డెబ్రిస్ అంతా కూడా ఇక్కడ దొంగతనానికి సంబంధించిన డెబ్రిసే. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. దాంతోపాటు ఈయన తిని పడేసిన శాండ్విచ్ ఉంది, దాంట్లో కూడా డిఎన్ఏతో మ్యాచ్ అయింది. సో ఫైనల్గా ఈయన అరెస్ట్ చేశారు. అయితే ఇందులో $500 million దొంగతనం చేస్తే 5% రికవర్ అయింది, 95% వరకు రికవర్ కాలేదు. సో ఈయన్ని 10 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఆ 10 years తర్వాత బయటకు వచ్చేసాడు. తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసినా కూడా ఏమంటాడు అంటే, ఇదంతా ఇన్సూరెన్స్ ఫ్రాడ్, నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు, నేను దొంగతనం చేసింది 10 million, నా పేరు చెప్పుకొని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని అక్కడున్న ఆర్గనైజర్స్ మొత్తం అంతా దొంగతనం చేశారు అంటారు. బట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. ఒక దొంగ ఎంత తెలివిగా ప్లాన్ చేశాడో చూడండి. అయితే ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి, ఆయన చేసిన దొంగతనం అయి ఉండొచ్చు, బట్ ఆ పనిని ఎంత సక్సెస్ చేశాడో దానికి ఉన్న అడ్వాంటేజ్ అంటే తను చేసిన స్ట్రెంగ్స్ ఏంటో చూద్దాం. 2 years ప్లాన్ చేశాడు. 2 మంచి టీం పెట్టుకున్నాడు, టీం వర్క్ చేయగలిగాడు. 3 మెటిక్యులస్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. మనం కూడా ఏదైనా ఒక వర్క్ని సాధించాలంటే ఈ 3 చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. బట్ ఫర్ ఎ రాంగ్ కాజ్ కాకుండా ఫర్ ఎ గుడ్ కాజ్ చేద్దాం. సో అందరం అనే విషయంలో సక్సెస్ అవుదాం. ఐ హోప్ మీరు ఈ వీడియో చూస్తే నెట్ఫ్లిక్స్లో ఉంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే డెఫినెట్లీ నేను చెప్పే నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చూడండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.